అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ మమ్మల్ని అందరూ గుర్తుపడతారు గబ్బర్ సింగ్ టీం అంటే. ఈరోజు మా మిత్రుడు గబ్బర్ సింగ్ రమేష్ బ్రెయిన్ స్ట్రోక్తో చాలా బాధపడుతున్నాడు. డాక్టర్లు చాలా సీరియస్ ఉన్నాడు అని చెప్తున్నారు. అసలు మాకేం మాట్లాడాలి మాకు అర్థం అవ్వట్లేదు. మేము సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాము కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సాయం చేసి మా మిత్రుడిని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. గబ్బర్ సింగ్ టీం సినిమా కన్నా ముందరసని మేమందరం ఫ్రెండ్స్. గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన తర్వాత మేమందరము ఒక సొంత అన్నదమ్ముల్లాగా అంటున్నాము. అది అందరికీ తెలిసిందే. మా రమేష్ ఎన్నో సినిమాలు కామెడీ చేసి ఎంతో మందికి నవ్వించారు. మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని. అదొక మేము ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి కూడా మాకు రావట్లేదు. దయచేసి సినిమా హీరోలందరూ, ముఖ్యంగా మేము దేవుడిగా భావించే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ టీం, గబ్బర్ సింగ్ టీం అంటే పవన్ కళ్యాణ్ అని ఇప్పటికీ అంటారు. కాబట్టి సార్ మీరు మమ్మల్ని కాపాడాలి సార్, మా రమేష్ని. ఇంకా రామ్ చరణ్ సార్, చిరంజీవి సార్, తెలుగు హీరోలందరికీ మేము శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చెప్తున్నాం సార్. కాబట్టి మమ్మల్ని కాపాడండి, మా రమేష్ని కాపాడండి. డాక్టర్లు ఎప్పుడు అడిగినా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, ఏం చెప్పలేమంటుండ్రు. యావత్ తెలుగు ప్రజలందరూ, వాళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కానీ వాళ్ళ దేవుణ్ణి మీరు మీ దేవుళ్ళను ప్రార్థించి అతనికి ప్రాణభిక్ష పెట్టాలని దేవుళ్ళను ప్రార్థించమని కోరుకుంటున్నాం సార్. మేము పవన్ సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది. పవన్ సార్ ఆఫీస్ నుండి అపోలో వారికి కాల్ వచ్చింది. అలాగే నాగబాబు సార్ని కలిసినాము. నాగబాబు సార్ కాల్ చేయగానే నేను ఇప్పుడు ఇక్కడ లేను, బయట ఉన్నా అని చెప్పేసి వాళ్ళ పిఏకి పిలిచి ఒక 2 lakhs రూపీస్ ఇచ్చి పంపించిండు. ఇంకోటి మా హరిశంకర్ సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారా, ఏమున్నారా, నేను డైరెక్ట్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నా, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం కదా, టెన్షన్ పడకూడదు అని చెప్పేసి దాదాపు ఇప్పటికి ఒక 5-6 సార్లు ఆయన్నే ఫోన్ చేసిండు. హరీష్ శంకర్ సార్, పవన్ సార్, మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్తే పెడుతున్నాము. మా రమేష్ మాకు కావాలి సార్. ఎలా అయితే హాస్పిటల్కి వచ్చిండో అలాగనే బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఆయన షూటింగ్లు చేయాలి, సినిమాలు చేయాలి, తెలుగు ప్రేక్షకులందరినీ నవ్వించాలా. థ్యాంక్ యూ సార్.